ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఆగస్ట్ నెల 17వ తారీఖు. వాగ్దానం మీ కొరకు. శారీరక పరిశుభ్రత కంటే లైంగిక స్వస్థత కలిగి ఉండట చాలా ముఖ్యం. శారీరక పరిశుభ్రత కంటే లైంగిక స్వస్థత కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ వాక్యం ఇలాగున సెలవిస్తుంది. మనం మన శరీరాన్ని పరిశుభ్రపరచుకుంటాం మనకు ఉన్నటువంటి కాస్మెటిక్స్ ద్వారా, సోప్స్ ద్వారా. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే వాటికంటే మనం పరిశుభ్రంగా ఉండవలసింది లైంగిక విషయంలోనూ లేక మన ఆత్మీయత విషయంలోనూ చాలా శుభ్రత కలిగిన వారుగా ఉండాలని లేఖనాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళని మత్తయి సువార్త మీరు చదువుకోవచ్చు. రోమీయులు రాసిన పత్రిక, 1 కొరింథీ, తెస్సలోనికీ, హెబ్రీ, ఈ 4 అధ్యాయాల్లో ఇవ్వబడిన రెఫరెన్స్లో ఒకసారి మీరు చూసినట్లయితే మనం ఎక్కడ ఏ విషయంలో ఆగిపోయామో వాక్యం గుర్తు చేస్తుంది. వాటిని బట్టి మనం జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మహాగురుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయ్యా, ఈ యొక్క దినాన్ని మీరు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో ఎక్కడ ఎలాగనో బ్రేక్ అయిపోకుండా నీ యొక్క ఆత్మీయతల ఎదుగుదలలోనికి మమ్మల్ని నడిపించిన నామని ఇచ్చించుకుంటారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.